రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో అబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం మద్యం విక్రయం నిర్ణీత సమయంలో మాత్రమే జరగాలి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు సాగించాలి. కానీ అనకాపల్లి జిల్లాలోని అన్ని వైన్ షాపుల్లో అర్ధరాత్రి వరకు, కొన్ని చోట్ల 24 గంటలు మద్యం అమ్ముతున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడమే కాదు, యువతను మద్యానికి బానిసలుగా మారుస్తోంది. జిల్లా స్థాయిలో పనిచేస్తున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వారు బెల్ట్ షాపులపై, మద్యం షాపుల సమయపాలన రహితాన్ని నిరోధించాలి. కానీ అలా జరగడం లేదు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం మాటల్లో ఒకటి, చేతల్లో మరోటి చేస్తోందంటూ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఇదే పంతా కొనసాగుతోంది. అబ్కారీ తీరుపై నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. విచ్చలవిడి మద్యంతో ప్రజల్లో అభద్రతా భావం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పోలీసు స్టేషన్లలోని SHO, SIలు అక్రమంగా బెల్ట్ షాపుల యాజమాన్ల నుంచి, మద్యం షాపుల యాజమాన్ల నుంచి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. అయినా ఉన్నతాధికారుల డిసిప్లినరీ యాక్షన్ లేనందున వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతోంది. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యంతో జిల్లాలో వేలకు వేల బెల్ట్ షాపులు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారులు ఒక్క షాపు పైన కేసు నమోదు చేయలేదు. ఇదే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఫిర్యాదులు చేసిన ఎక్సైజ్ డీజీ, ESలు స్పందించకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసహనానికి దారితీస్తోంది. ఇక ఈ పరిణామాలన్నింటినీ కలిపి చూస్తే అనకాపల్లి జిల్లాలో మద్యం వ్యాపారం అక్రమంగా విస్తరిస్తుండడం, ప్రభుత్వ వ్యవస్థలు చేతులెత్తేసినట్లుగా ఉండడం ప్రజల్లో ఆక్రోశాన్ని కలిగిస్తోంది. అధికారులు, పాలకుల యాక్టింగ్ పాలసీ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యేక దర్యాప్తు అధికారుల అవసరం ఎంతైనా ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ టీవీ రావు ఫోన్ ఇన్ లో అందిస్తారు. రావు, చెప్పండి. అనకాపల్లి జిల్లాలో మద్యం విచ్చలవిడిగా అమ్ముడుపోతున్నట్టుగా తెలుస్తోంది. అధికారులు కూడా చేతివాట ప్రదర్శిస్తున్నట్టుగా చూస్తున్నాము. డీటెయిల్స్ ఏంటి? అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ES, DSలు వీరందరూ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మరి ఈ పరిస్థితి మరింతగా ఏదైతే మద్యం అబ్కారీ వ్యవస్థలో మరింత చోద్యం చూస్తున్న అధికారుల వైనం చూస్తే కనుక ఇక్కడంతా ఆశ్చర్యం కలుగుతోంది. ప్రధానంగా బెల్ట్ షాపుల నియంత్రణ అనేటటువంటిది కీలక అంశం. బెల్ట్ షాపుల నియంత్రణ విషయంలో ఏమాత్రం కూడా వెనక్కు తగ్గనటువంటి ఏదైతే సిండికేట్లు కానీ, ఏదైతే
వ్యాపారులు కానీ వీరందరూ కూడా మా సిండికేట్లుగా ఏర్పడి బెల్ట్ షాపులకే ఏకంగా ఆక్షన్స్ నిర్వహిస్తూ వాటిని మరింతగా విస్తరించే క్రమంలో ఉన్నారు. వేలకు వేలుగా మద్యం షాపులు ఏదైతే మద్యం షాపులో అందుట్లో ఏదైతే లైసెన్సులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ వాటిని మరింతగా విస్తరించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. మరి ఇందుకు సంబంధించి అధికారులు కూడా వీరి కనుసన్నల్లోనూ అలాగే వీరికి శ్రేయస్కరంగా మలిచే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారు. మరి దీంతో అబ్కారీ మొత్తం కూడా అనకాపల్లి అబ్కారీ చేతిలో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. మరి వీరి చలవతో ఏదైతే మద్యం రేట్లు కూడా దారుణంగా పెంచేసి అమ్ముకోవడం, మరి సమయపాలన లేకుండా ఉదయం 10 గంటలకు ఓపెన్ చేసిన షాపులు నైటు సమయ నిబంధన అనేది లేకుండా ఏ టైం పడితే ఆ టైం వరకు కూడా అమ్ముకోవడం, మరి తెల్లవారుజాము వరకు లేదంటే 24 గంటలు ఈ అమ్మకాలు కొనసాగించే విధంగా చర్యలు చేపడుతున్నారు. మరి దీనికి సంబంధించి ఒక ఎక్సైజ్ అధికారులే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి SHOలు అంటే పోలీస్ స్టేషన్ల నుంచి కూడా వీళ్ళకి మంచి సహకారం అందుతుండటంతో ఎక్కడ కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి లేదు. వేలకు వేలు బెల్ట్ షాపులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేసినటువంటి పరిస్థితి. మరి అధికారులు నిత్యం ఏదైతే దాడులు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ తప్పిదాలు జరుగుతున్నాయి అనేటటువంటి దానికి సంబంధించి పబ్లిక్ నేరుగా ఫిర్యాదులు చేసినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో పాలకులు అధికారులతో కలిసి ఒక యాక్టింగ్ పాలసీని రూపొందించుకొని మరి ఈ యాక్టింగ్ పాలసీలో జరుగుతున్నటువంటి చోద్యాలన్నీ కూడా ప్రజలను మరింత అభద్రతా భావంలోకి తీసుకెళ్తున్నాయి. మరి ప్రజలు ఏదైతే ఇప్పటికే చాలా వరకు ఫిర్యాదులు చేసినా కూడా ఇటువైపు అధికారులు కానీ ఎక్సైజ్ అధికారులు కానీ ఇటువైపు ప్రభుత్వం కానీ పాలకులు కానీ మరోవైపు SHOలు పోలీస్ స్టేషన్లలో కూడా నియంత్రించేటటువంటి చర్యలు మాత్రం ఏమాత్రం చేపట్టడం లేదు. ఏదైతే బెల్ట్ షాపులు విస్తరించుకోవడం, ఆ బెల్ట్ షాపుల్లో ఎక్కడికక్కడ విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించడమే ప్రధాన లక్ష్యంతో అనకాపల్లి ఎక్సైజ్ అంటే అబ్కారీ వ్యవస్థ మొత్తం కూడా తూగుతోంది. మరి ఈ తూగుతున్నటువంటి అబ్కారీ వ్యవస్థ మరింత గాడిన పెట్టాలంటే ప్రజలైతే కనుక ఇప్పటికే బయటకు పరిస్థితి కంప్లైంట్లు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఒక సమయ పాలన లేకుండా, ఒక నియమ నిబంధన లేకుండా, ఒక చట్టానికి అనుగుణంగా వెళ్లకుండా ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరును చూస్తే ప్రధానంగా బానిసలు ఈ మద్యానికి మరింతగా బానిసలుగా ఏదైతే యువత బానిసలు అయ్యేటటువంటి ప్రమాదం కూడా పొంచి ఉందనేటటువంటి ఆందోళన స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలైతేనేమి మహిళా సంఘాలైతేనేమి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే తలెత్తున్నాయి. మొత్తం మీద చూస్తే అనకాపల్లి అబ్కారీ ఈ అనకాపల్లిలో మద్యం ఏరులై పారుతోంది. మరి దీనికి అడ్డుకట్ట వేసేందుకు అబ్కారీలో కూడా అక్రమాలు జరుగుతున్నాయనేటటువంటిది తాజాగా వినిపిస్తున్నటువంటి సమాచారం. గత నెలల పర్యంతం ఇదే పరిస్థితి కొనసాగుతున్నా కూడా ఇటువైపు ప్రభుత్వం కానీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ కన్నెత్తి చూస్తున్నటువంటి పరిస్థితి లేదు అనేటటువంటిది ఇక్కడ స్పష్టమవుతోంది. అయితే రావు, మరి మనం చూసుకుంటే 24 గంటలు కూడా అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్న విషయం చూస్తున్నాం. మరోవైపు ప్రభుత్వ నిబంధనలకు లోబడే వారు వ్యాపారం చేస్తున్నారంటూ కూడా అధికారులు చెప్తున్నట్టుగా కూడా వింటున్నాం. మరి దీని గురించి ఏమనుకోవచ్చు? నవ్య, ఇదంతా కూడా 4 గోడల మధ్య ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయానికి అనుగుణంగానే ఈ మద్యం వ్యాపారం మొత్తం జరగాలి. ఏదైతే కాసులు కురిపించేది ఏ మార్గంలో కాసులు కురిపిస్తే ఆ రూట్లోనే వెళ్ళాలి అనేటటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. మరి అందుకు అనుగుణంగా పాలకులు సహకరిస్తున్నారు, ఇందుకు అనుగుణంగానే అధికారులు సహకరిస్తున్నారు. ఏదైతే కళ్ళ ముందు కనిపించే నేరాల ఘోరాలను కట్టడి చేయాల్సినటువంటి పోలీసు యంత్రాంగం కూడా సహకరిస్తుందనేది స్థానికంగా వినిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఒక మద్యం వ్యాపారం అనేది ఒక మాఫియా మాదిరిగా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నా కూడా ఎక్సైజ్ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకొని వైఖరితోనే పరిస్థితి మరింత గాడి తప్పుతుందనేది ఇక్కడ కీలక సమాచారం. నవ్య. రైట్ రావ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.